ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో కీలక అంశాలపై చర్చ జరిగింది. 35కు పైగా అంశాలపై చర్చించారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. కాసేపట్లో చంద్రబాబు, లోకేష్ ముంబైకి వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ ముగిసింది. బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టుల పురోగతిపై కీలకంగా చర్చ జరిగినట్టు చూస్తూ ఉన్నాం. అజిత్ పవార్ మృతికి కూడా కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు కావచ్చు, భూ కేటాయింపులకు సంబంధించి, అలాగే బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టుల పురోగతిపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చిట్చాట్ చేస్తున్నారు. మొదటగా అజిత్ పవార్ మృతి చెందడం మీద ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఆయనతో తనకున్నటువంటి అనుభవాలు అయితేనేమి, తర్వాత ఆయనతో సాహిత్యము, ఆయనతో చేసినటువంటి గతంలో చేసినటువంటి ఏదైనా ఈ కేంద్ర మంత్రితో అంటే దానికి రాజకీయంగా కూటమిలో ఉన్నందువలన దానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం, వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం వద్ద గుర్తు చేసుకోవడం జరిగింది. మంత్రివర్గం మొదటగా ఆయనకు మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. తర్వాత కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ముందు ఈ కేబినెట్ సమావేశంలో 35 అంశాలకు సంబంధించినటువంటి అజెండా ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందింది. వీటిలో చూస్తే కనుక 20 దాకా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలైనాయి. కొన్ని ఈ అప్పులు తీసుకోవడానికి, లోన్లు తీసుకోవడానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి. ఈ కేబినెట్ అజెండాను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పలమనేరు వద్ద ఉన్నటువంటి ఎస్వీవీయు భూమికి సంబంధించినటువంటి 33 ఎకరాలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అభివృద్ది పనులకు జారీ చేసినటువంటి జీఓఎంఎస్ నెంబరు 456కు ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసము గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు జారీ చేసినటువంటి ఎల్ఓఐలను రద్దు చేసి కొత్తగా ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఒలింపిక్ విజేత అయినటువంటి ఎర్రాజీ జ్యోతికి ప్రోత్సాహకంగా భూమి, వాటితో పాటు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపి పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామం సాంస్కృతిక కేంద్రము వినోద జోన్ అభివృద్ది కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎంఏవై కింద హడ్కోకు రుణం సంబంధించి 4,551 కోట్లకు సంబంధించి ఏపీ టిడ్కోకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే అభ్యంతరకమైనటువంటి అంటే ఈ రాజధాని ప్రాంతంలో ఏవైతే రోడ్ హిట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీధి సూల అంటారు. ఆ ప్లాట్లకు సంబంధించి ఆ వీధి సూలకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయి, అంటే రోడ్డు ఎదురుగా ఇల్లుంటే కనుక దానికి సెంటిమెంట్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటికి స్థానంలో వాళ్ళు కోరిన చోట మరొక ఆ ప్లాట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని ప్రాంతంలో తల్లిదండ్రులు మరణించినటువంటి వారు కొంతమంది అనాథలు ఏదైతే ఉంటారో వారికి భూమి లేని పేదలకు ఇచ్చేటువంటి మైనర్ పిల్లలకు పెన్షన్ మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పీఎంఏవై కింద మౌలిక సదుపాయాల రద్దు చేసి తెలుగు టెండర్లు పిలవాలా అని చెప్పేసి దానికోసం 226.36 కోట్లకు సవరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉద్యోగాలకు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి సాంకేతిక పోస్టులు సృష్టించుకునేందుకు కోసం అని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ చట్టం 2006లోని లెప్రసీ అనే పదాన్ని తొలగించాలా అని చెప్పేసి దానికి కేబినెట్ ఆమోదం జరిగింది. ఏపీ ఎస్బీసీఎల్ రుణాల ద్వారా వనరుల సమీకరణకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జారీ చేసినటువంటి మెమోలకు కేబినెట్ ప్రభుత్వ గ్యారంటీతో ఆమోదం తెలిపింది. అలాగే ద్వారకా తిరుమలలోని శ్రీడి సాయిబాబా ఆలయం నిర్మాణం కోసమని చెప్పేసి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణపట్నం పోర్టుకు అటవీ మళ్లింపు దానికి సంబంధించినటువంటి 216 ఎకరాల భూమిని అటవీ శాఖకు
బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తాడిపత్రి మండలం సోలార్ ప్రాజెక్టు కోసము SPSPCL కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా 20 దాకా భూముల కేటాయింపులకు తర్వాత కొన్ని లోన్లకు అనుమతులు ఈ కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చందర్.